గిరి ప్రదర్శనం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాలయం ఒకటైంది, అమ్మవారు ఒకటి, గణపతి ఒకటి. ఇక్కడ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఈరోజు సాయంత్రం గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. నిన్న దర్శనం అయితే చేసుకున్నాం. ఇక సాయంత్రం ఖాళీగా ఉంటుందని గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. ఇక్కడ మా వాళ్ళు అయితే కొబ్బరికాయ అయితే తీసుకుంటారు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం గిరి ప్రదక్షిణ. ఆటో సీటర్ రెడీగా ఉంటాయి. ఇక్కడ మనకి 200 ఉంటుంది ఒక్కొక్కరికి. నేను చెప్పిన ఆల్రెడీ, ఇప్పుడు చెప్తున్నా 200 ఈచ్ మెంబర్కి అయితే ఉంటుంది. ఎంతమంది వస్తే అంతమందికి అయితే 200 అయితే తీసుకుంటాడు. టెంపుల్ ఇక్కడ మొక్కేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయాలి మనం గిరి ప్రదక్షిణ అయితే. గిరి ప్రదర్శన. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహాదేవ్ శంభో శంభో శంకర. హర హర శంభో శంకర. రైట్, స్టార్ట్ అయినాం. ఎంత అయిన టైం? 6:40కి స్టార్ట్ అయినాం. చూద్దాం సాయంత్రం 6:40 6:40 అంట. ఓకే, చూద్దాం ముందుకు వెళ్ళాలి. మనం టెంపుల్ కా నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే మనకి ఫస్ట్ ఒక టెంపుల్ అయితే వస్తుంది, అమ్మవారి టెంపుల్. అక్కడైతే దర్శించుకోవాలి. రైట్ సైడ్ లా చాలా టెంపుల్స్ వస్తుంటాయి. మధ్య మధ్యలో అయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడైతే మనం లోపల అయితే దర్శించుకొని మళ్ళీ ఇంకో టెంపుల్కి అయితే వెళ్దాం. మధ్య మధ్యలో చాలా టెంపుల్స్ అయితే వస్తాయి. లోపల అయితే కెమెరా నాట్ అలౌడ్ ఉంటుంది. కొన్ని మట్టుకి తీసిన చూద్దాం. ఇప్పుడైతే సాయంత్రం 6:30 అమ్మవారి టెంపుల్ అయిపోగానే మనకి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ లా ఇంద్రలింగం అని ఉంటది. ఫస్ట్ అన్నమాట శివలింగం. ఇదే వచ్చేసి ఫస్ట్ శివలింగం లెఫ్ట్ సైడ్ లో ఉంటది మనకి. ఇక్కడైతే మనకి ఫోన్ నాట్ అలౌడ్ ఉంటది. లోపల పోయి దర్శించుకొని బయటకి అయితే వద్దాం. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది దర్శనం. లోపలైతే నాట్ అలౌడ్ ఉంది ఫోన్ అయితే. ఇప్పుడైతే ఇక్కడ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. అంతా తవ్వి పెట్టిరు. చాలా 1.5 కిలోమీటర్ అయితే మొత్తం ఇదే పరిస్థితి రోడ్ అయితే. చూద్దాం ముందు ముందు ఎట్లుంది ఏంది అనేది చూపిస్తా. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ ముందు వినాయకుని టెంపుల్ ఉంటుంది. అక్కడ అయితే దర్శించుకుందాం. అన్ని చోట్ల అయితే వీడియో అయితే తీయలేదు. ఇక్కడ నుంచి ఒక గోపురం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకో టెంపుల్ వచ్చింది. ఇక్కడ మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి ఇట్లాంటి టెంపుల్స్. ఇక్కడ ఇట లోపల పోయి దర్శించుకొని బయటికి అయితే వద్దాం. దర్శనం అయితే అయిపోయింది, బయటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఒకటే శివలింగం అయితే దర్శించుకున్నాం మనం. ఇంకా ముందు అయితే ఉంటాయి టెంపుల్స్ వస్తున్నాయి అని దర్శించుకుంటున్నాం మేమైతే. ఓం నమః శివాయ. 3 గుళ్ళు అయితే దర్శనం చేసుకున్నాం. అమ్మవారి గుళ్ళు 3వ గుడి దర్శనం పూర్తి. ఒకటి దర్శనం చేసుకున్నాం. శివాలయం ఒకటైంది, అమ్మవారు ఒకటి, గణపతి ఒకటి. మొదట శివాలయం, తర్వాత అమ్మవారు, తర్వాత వినాయకుడు. 3 గుళ్ళు దర్శనం అయిపోయాయి, కంప్లీటెడ్. నెక్స్ట్ గుడికి వెళ్తున్నాం. ఇట్లా ముందుకు వచ్చినాక ఒక మెయిన్ రోడ్ అయితే వచ్చింది. ఇక్కడ సర్కిల్ ఒకటి వస్తుంది. ఆ సర్కిల్ కాడ నుంచి రైట్ కి తీసుకోవాలి మనం. ఇక్కడైతే వెహికల్స్ అయితే ఏం పోనిస్తలేరు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రోడ్ సపరేట్ ఉంది. ఇక్కడ అన్ని వెహికల్స్ అయితే పోతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ముందుకి ఒక బోర్డు అయితే ఉంటది. మనకి ఏ లింగాలు దర్శించుకోవాలి ఇక్కడే అన్నమాట. ఇప్పుడైతే ఇంద్రలింగం అనేది దర్శించుకున్నాం. నెక్స్ట్
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఇంకో టెంపుల్ అయితే వచ్చింది మనకి. ఇక్కడ మొక్కేసుకొని వెళ్ళిపోవాలి మనం. మనకి 4 hours అయితే టైం పడుతుంది కొండ చుట్టూ తిరగాలంటే. ఇప్పుడు మనకి మెయిన్ రోడ్ నుంచి రైట్కి తీసుకోవాలి. ఇది కొంచెం గల్లీలో ఉంటుంది. అగ్నిలింగం అని ఉంటుంది సెకండ్ది. అగ్నిలింగం రైట్లా ఉంటుంది మనకి. రోడ్ దాటి రోడ్ క్రాస్ చేసి రావాలి మనకి. ఇది వచ్చేసి అగ్నిలింగం. ఇక్కడ గిట ఫోన్ లోపలికి అయితే తీసుకోవని ఇస్తలేరు, బయటికి వెళ్ళి తీస్తున్నా. ఇది వచ్చేసి సెకండ్ లింగం. మనం సెకండ్ అయితే దర్శించుకున్నాం, అయిపోయింది. బయటికి అయితే వచ్చేసినాం. 10-15 నిమిషాల దర్శనం అయితే అయిపోతుంది. ఎక్కువైతే వీడియో అయితే తీస్తలేదు. అక్కడ ఒకటి ఫస్ట్, ఇక్కడ సెకండ్, 2 లింగాలు అయితే దర్శించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రోడ్డు క్రాస్ చేసి మళ్ళీ రావాలి. లోపలికి ఉంటుంది, కొంచెం గల్లీలకని ఉంటుంది. మనం రోడ్ క్రాస్ చేసి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఆటోలు వస్తే మాత్రం ఇవన్నీ తిప్పుతారు, ఎక్కడెక్కడ ఉంటే అక్కడ తిప్పుతారు అంతే. ఇలా నడుచుకుంటూ వస్తేనే, గిరి ప్రదక్షిణ చేస్తేనే మనకి అన్నీ అనేది తెలుస్తాయి. ఆశ్రమాలు అన్నీ కనిపిస్తుంటాయి. ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్. ఇది వచ్చేసి అన్ని నిమ్మకాయలే ఉంటాయి ఇక్కడ మొత్తం. ఇక్కడ చూడండి, భక్తులు అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ ఎట్లా చేస్తుండో. చాలా మంది అయితే ఈ రూట్లో అయితే ఇట్లా చేస్తూనే ఎవరు. ఇక్కడ వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమంకి వెళ్ళి పోతే మార్నింగ్ టైంలో అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ కొండపైకి ఎక్కితే, ఆశ్రమంలోకి వెళ్ళి కొండపైకి ఎక్కి చూస్తే మనకి టెంపుల్ మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది. అరుణాచలం మొత్తం కనిపిస్తుంది. కాకపోతే ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, ఆ కొండ ఎక్కాలి రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళి. అది డే టైంలో అయితేనే పోనిస్తారు, నైట్ టైంలో అయితే పోనీయరు. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తలేదు, ఖాళీ చూపిస్తున్నా అంతే. ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది చూడండి ఫ్రెండ్స్. టెంపుల్స్, ఆశ్రమాలు అయితే చాలా ఉంటాయి. నడుస్తూనే ఉన్నాం మేమైతే. 2 hours అయిపోయింది. ఇక్కడ ఒక టెంపుల్ వచ్చింది. ఇక్కడ గిట మనం దర్శించుకోవాలనుకుంటే దర్శించుకొని వెళ్ళొచ్చు. చాలా టెంపుల్స్ అయితే వస్తుంటాయి మనకి మధ్య మధ్యలో అయితే. నైట్ టైం అయిపోతుంది, 8:30 అట్లా అవుతుంది. గుళ్ళు అయితే మ్యాక్సిమం బంద్ చేస్తారు. అక్కడ రైట్ సైడ్లో గిట మనకు ఒక టెంపుల్ ఉంది. ఇక్కడైతే రోడ్డు పోనీకైతే లేదు, అక్కడ ఒక టెంపుల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం యమలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. మూడోది యమలింగం, మూడోది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూద్దాం, ఫోన్ అయితే అలౌడ్ ఉంటే తీస్తా, లేదంటే చూద్దాం. ఇక నాట్ అలౌడ్ ఉంటుంది ఆల్రెడీ, అది రాసి పెట్టిన బోర్డు అయితే. దర్శనం అయితే ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. యమలింగం అయిపోయింది. పోతున్నాం, ఇంకా నడవాలి. ఇంకా 10 కిలోమీటర్ల. జనాలు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా టెంపుల్స్ అయితే వస్తుంటూనే ఉంటాయి. ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది, ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్. ఇక్కడ రైట్ సైడ్ లో ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ నంది చూడండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చినాం. ఇది 4వ టెంపుల్, 4వ శివలింగం. ఇది వచ్చేసి నైరుతి లింగం. ఇక్కడికి వచ్చినామంటే మనకి 5 కిలోమీటర్లు వచ్చినట్టు. ఇక్కడ దాకా నైరుతి లింగం దాకా వచ్చినామంటే 5 కిలోమీటర్స్. ఇది ఇంకా 9 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే లోపలికి అయితే పోదాం. ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఏదో అన్ని కట్టెలు అయితే పెట్టిరు. లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. లోపల ఫోన్ అలౌడ్ ఉంటే తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే శివలింగం. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది, బయటకైతే వచ్చేసినాం.
ఇప్పుడు మళ్ళీ ఇంకో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. సూర్యలింగం ఇది వచ్చేసి ఇక్కడ అన్ని ఇట్లా కట్టిరు, మళ్ళీ ఏమో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు. సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చినాం. ప్రజెంట్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. అన్ని బంద్ చేస్తారు గుళ్ళు అయితే. ఇప్పుడు వచ్చేసి ఇంకో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇది వచ్చేసి వర్ణలింగం. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, వర్ణలింగం శివాలయం ఇది. ఇప్పుడు వచ్చేసి వాయులింగం దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ కిందికి ఉంటుంది ఈ టెంపుల్. అన్ని బంద్ చేసారు టెంపుల్ వచ్చేసి. టైం అయితే అయిపోతుంది అనమాట. కొద్దిగా చీకటి ఉందని చెప్పి వీడియో అయితే తీసలేదు. ఇప్పుడు వచ్చేసి వాయులింగం దగ్గరికి అయితే వచ్చినాం మనం. ఇది వాయులింగం. ఇక్కడైతే టెంపుల్ అయితే బంద్ అయిపోయింది. లోపల బయటికి వెళ్ళి అయితే తీస్తున్న వీడియో అయితే. ఇక్కడ దర్శించుకొని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే. ఇప్పుడు ఇది వచ్చేసి చంద్రలింగం. చూడండి ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. చంద్రలింగం. ఇప్పుడైతే మళ్ళీ కుబేర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. కుబేరలింగం ఇది వచ్చేసి. ఈ టెంపుల్ దగ్గర అయితే చాలా టైం పట్టింది. హారతి ఇచ్చిరు, చాలా టైం పట్టింది. హారతి మాత్రం చాలా సేపు టైం పట్టింది. మంచిగా అనిపించింది హారతి టైము. గిరి ప్రదక్షిణ మాత్రం చాలా మంది అయితే వస్తూనే ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది గిరి ప్రదక్షిణ వచ్చేసి. కుబేరలింగం చాలా బాగుంది. గిరి ప్రదక్షిణ అయితే చేస్తూనే ఉన్నారు. దర్శనం అయితే అయిపోయింది. హారతి ఇచ్చారు, మంచి దర్శనం అయింది. వీడియో అయితే తీయలేదు. ఇది వచ్చేసి లాస్ట్గా ఈశాన్య లింగం. ఇది వచ్చేసి లాస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఈశాన్య లింగం. మధ్యలో ఒక మోక్ష మార్గం అని ఉంటుంది. అది చాలా లైన్ ఉంది. 3 గంటలు పైనే పడుతుంది లైన్ వచ్చేసి. అందుకని అది వీడియో తీయలేదు. ఇప్పుడైతే ఇది లాస్ట్ లింగం. ఈశాన్య లింగం దగ్గరికి వచ్చిన అంటే లాస్ట్ అనమాట. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ అయితే మళ్ళీ దర్శనం చేసుకున్నాం.